ఇక్కడ జగదాంబ స్టోన్ క్యాస్టర్ పక్కన ఆ పక్క నుంచి అలాగా కొండ మొత్తం తిరిగితే మేకలు గొర్రెలు ఈ ఏరియా మొత్తం కొండ మొత్తం తిరిగితే అవి సాయంత్రం 4 ఆ టయానికి మళ్ళీ వీళ్ళు తోలిపోతారు అనమాట. తోలిపోతే అవి కనిపించలేదు, నాలుగు మేకలు కనిపించలేదు. కనిపించకపోతే మరుసటి రోజు ఇదేంటి 4 మేకలు కనిపించలేదని ఇంటికి వెళ్ళి చూసుకున్నారు వీళ్ళు. అది చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఈ నైట్ అంతా ఎతికారు, ఈ క్వారీల దగ్గర ఈ కొండ దగ్గర ఎతికితే కనిపించలేదు. మళ్ళీ ఈ రోజు ఉదయం వస్తే జగదాంబ స్టోన్ క్యాస్టర్ పక్కన క్వారీ, బాగా పెద్ద క్వారీ అనమాట. ఆ క్వారీ పక్కన హెచ్డీ లైన్స్ అవి కప్పేసి ఉన్నాయండి. మట్టి తోసేసి హెచ్డీ లైన్స్ కప్పేసి ఉన్నవి. అక్కడికి వెళ్ళి చూసారు మా వాళ్ళు. చూస్తే అక్కడ పక్కన కరెంట్ వైర్లు తగిలేసి 4 మేకలు, ఇంకా ఒక మేకను కుక్కలా ఇడిచిపోయింది తెలియదు, కనిపించలేదు. 4 మేకలు చనిపోయి ఆ వైర్లు తగిలి హెచ్డీ లైన్స్ తగిలి మొత్తం మనిషి అవసరమైతే మనిషిని చనిపోవచ్చు. అక్కడ అంత దారుణం కప్పేశారు, హెచ్డీ లైన్స్ కప్పేశారు, స్తంభాలు మొత్తం కప్పేశారు. వైర్లు భూమి మీద ఉన్నాయి, వైర్లు హెచ్డీ లైన్స్ భూమి మీద ఉన్నాయి, అంతలా కప్పేశారు మట్టి వర్క్ చేసి. అవి మేక చనిపోయాయి. అసలు వచ్చిన తర్వాత మేము చూసుకున్న తర్వాత మా వాడు ఆతృతగా వెళ్ళిపోతున్నాడు. మేకలు చనిపోయిందని సరే వైర్లు ఉన్నాయి అక్కడ, కంగారు పడి వెళ్ళిపోక తగిలేస్తే నీకు వాళ్ళ మేకలు వైర్లు తగిలి చచ్చిపోయిన మేము కంగారు పడి ఆపామని. లేకపోతే మా వాడు వెళ్ళిపోయినా మనిషి చచ్చిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా మీరు, అంత దారుణంగా ఉందండి పరిస్థితి. అక్రమ క్వారీల కారణంగా ఇక్కడ మనుషులు, మూగజీవులు అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఉంది అక్రమ మైనింగ్ ద్వారా జరుగుతున్న నష్టాలని, లాభాలను బేరే చేసుకొని నష్టాలను నివారించవలసిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ అధికారులు ఆ దిశగా ఎప్పుడు ప్రయత్నాలు చేయకపోగా క్వారీ యాజమాన్యానికి తొత్తులుగా మారుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మూగజీవులు కరెంట్ షాక్కి గురై చనిపోయాయి. అలాగే అనేక సందర్భాల్లో మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ ప్రాణ నష్టం నివారించడంలో ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, క్వారీ యాజమాన్యం కానీ సక్రమంగా వ్యవహరించకపోవడమే దీనికి ప్రధాన కారణం అవుతూ ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మైనింగ్ చేయడం ద్వారా, ఆ మైనింగ్ వేస్టేజ్ డంపింగ్ చేయడం ద్వారా విద్యుత్ వైర్లకి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల విద్యుత్ వైర్లు తగిలి ఇక్కడ మేకలు చనిపోయాయి. ఈ మేకలు చనిపోయాయి కాబట్టి సంబంధించినటువంటి మేకల కాపలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది. అధికారులు తక్షణమే స్పందించి క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊడేరు గ్రామంలో 211 సర్వే నెంబర్లు ఈరోజు జగదాంబ క్వారీ అనేది నడుపుతూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది, మిగతా చేసింది చాలా చిన్న ప్రాంతం తీసుకొని ఈరోజు మొత్తం రోడ్లు కానీ, ఇక్కడ మొత్తం గుట్టలు కానీ మొత్తం కూడా కప్పేసి ఈరోజు హెచ్డీ వైర్లు ఉన్నాయి, కరెంట్ వైర్లు పక్కనే, అవి మొత్తం మట్టితో కప్పడం వల్ల ఈరోజు మేకలు అందులో పడి చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు క్వారీ వాళ్ళు కానీ, ప్రభుత్వానికి కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, మైనింగ్ అధికారులకు కానీ ఈరోజు మేము ఒకటే విజ్ఞప్తి తెలుసుకున్నాం. ఏంటంటే ఇది సహజంగా ఏర్పడిన కొండలు, ఈ భూములు పుట్టినప్పటి కాడి నుంచి, మనుషులు పుట్టినప్పటి కాడి నుంచి ఈ కొండల్లో మేకలు, గొర్రెలు మేపుకొని జీవించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ క్వారీ యజమానులు పెద్ద రాజకీయ నాయకులతో కుమ్మక్కపై అధికారులకు లంచాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఈరోజు గొర్రెల మేకల పెంపకారుల మీద దౌర్జన్యాలు, దాడులు చేయడం జరుగుతుంది. మేకలు చనిపోయినప్పటికి వచ్చి సుధాకర్ అనే క్వారీ యజమాని ఈ రోజుకి ఇప్పటికీ కూడా స్పందించలేదు. ఎవరో వచ్చారు, మేము చూస్తాం, న్యాయం చేస్తాం అని చెప్తాను తప్ప సరైన సమాధానం కానీ సరైన చేయట్లేదు. అంతేకాదు ఇక్కడ ఓవర్ బ్లాస్టింగ్ ఏదైతే నిబంధనలకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు బ్లాస్టింగ్ అనేది ఈరోజు జరుపుతూ ఉన్నారు. చిన్నది కాదు, ఇక్కడ మేపుకోవద్దని ఆంక్షలు తీస్తూ ఉన్నారు. ఎవరు విధించాలి? క్వారీ యజమానులకి ఏడు సంబంధం? క్వారీ యజమానులు కానీ మేకలు మేపుకోవద్దనడానికి ఎలా ఉన్నది? బ్లాస్టింగ్లు కానీ ఇవి చేయాలంటే రాత్రి అర్ధరాత్రి చేయాలి, అంతే తప్ప ప్రకృతి వనరులు మొత్తం దోసుకొని ఈరోజు పెంపకదారులకు కానీ, ఇక్కడ ప్రధానికి కానీ తీవ్రమైన ఇబ్బందులు కానీ గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేకలకి చేయాలి, లేదంటే నేను ఆల్రెడీ సీఏ గారికి చెప్పాం, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్పాం, రెవెన్యూ అధికారులు కూడా మేము చెప్పడం జరుగుతుంది. స్పందించలేనట్టయితే ఈ మేకలు తీసుకొని వచ్చి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం కానీ, కలెక్టర్ కార్యాలయం ముందు అడేసి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుందని ఈరోజు చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.